సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే, ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే, ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను, మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు చూడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా, మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసరం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ నేను అనుకునింది కానీ సక్సెస్ అయితే అవుతుంది, కానీ మీలో కూడా ఆలోచన రావాలి. నేను ముందే చెప్పాను, గుర్రాన్ని తీసుకెళ్ళి తొట్టి దగ్గర నిలబెడతాను, కానీ నీళ్లు తాకపోతే బలవంతంగా పోయలేని మళ్ళా ఒకటి తీసుకొని. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా, అందరూ రావాలి. సమాజంలో పైకొచ్చిన 10% ముందుకు రావాలి. కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి.